హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో రాగులు పెసర్లతో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. కాల్షియం, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా మంచిది అనమాట. హై ప్రోటీన్ దోశలు, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈ హెల్తీ దోశలు చేసుకోవడానికి ఇక్కడ నేను ఫస్ట్ ఒక కప్పు వరకు పెసర్లు, ఒక కప్పు రాగులు తీసుకున్నాను. దాంట్లోకి ఒక పావు కప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మినపప్పు తీసుకున్నాను, పొట్టి మినపప్పు. ఒక 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా 3-4 సార్లు బాగా కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసేసి దీన్ని నానబెట్టేసుకోవాలన్నమాట. ఈ పప్పులన్నీ నానబెట్టి మనం దోశలు చేసుకోవాలన్నమాట. అంటే ఇది ఒక 5-6 గంటలు నానితే సరిపోతుంది. నైట్ నానబెట్టి మనం మార్నింగ్ వేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను నైట్ అంతా నానబెట్టేసినాను. అంటే ఈ దోశలు చేసుకోవడానికి పిండిని మనం పులియబెట్టాల్సిన అవసరం లేదు, ఫర్మెంటేషన్ అవసరం లేదనమాట. జస్ట్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ వీటిని మళ్ళీ ఒకసారి మంచిగా కడిగేసి ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసినా కదా, దీంట్లోకి నేను కొంచెం మిరియాలు, అల్లము, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసేసి మంచిగా ఇట్లా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇది మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఈ దోశలు అయితే ఇట్లా నైట్ నానబెట్టి మార్నింగ్ ఈ పిండిని మనం 2-3 రోజుల వరకు కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇది బయట పెట్టి దాన్ని ఫర్మెంటేషన్ అట్లా ఏం అవసరం లేదనమాట. చెప్పేసి కదా, ఈ పిండి మంచిగా దాంట్లో కొంచెం ఉప్పు అవన్నీ వేసేసినాం కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన మనం దోశలు వేసుకోవచ్చు. సన్నగా వస్తాయి, చాలా బాగుంటాయి అనమాట. ఈ దోశలు అయితే టేస్ట్ కూడా పెసరట్టులానే ఉంటుంది, కాకపోతే మనం అలా రాగులు వేసినాం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట. సో ఇట్లా హై ప్రోటీన్ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు తినే ఇడ్లీ దోశలకు బదులుగా ఇట్లాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో బియ్యం కూడా వాడలేదు, ఇంకా ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదనమాట. నైట్ నానబెట్టి మార్నింగ్ చేసేసుకోవచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా తినాలి, అది కూడా హెల్దీగా తినాలంటే ఇట్లాంటివి ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి హెల్త్, టేస్ట్ అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ప్లెయిన్గా దోశలు వేసేస్తున్నాను. ఇట్లా ప్లెయిన్గా ఇష్టం లేదనుకుంటే దానిపైన కొంచెం కరివేపాకు పొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా బాగుంటాయి. అయితే అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ అట్లాంటి వాటితో తింటే బాగుంటుంది అనమాట ఇట్లాంటి దోశలు. సో మీరు ఆ చట్నీస్ రెసిపీస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. సో మీరు తప్పకుండా చూడండి, వాటిని కూడా ట్రై చేయండి. సో ఇక్కడ చూసినా దీనిపైన అయితే నేను కరివేపాకు, మునగాకు పొడి చేసిన అనమాట. సో అదే వేసి చేసేస్తున్నాను ఈ దోశని. దీనిపైన నెయ్యి వేసి చేస్తే బాగుంటుంది అనమాట. పిల్లలకి ఇట్లా ఇస్తే వాళ్ళకి ఇంకా మంచిది అనమాట. మునగాకు, కరివేపాకులో కూడా కాల్షియం అనేది మంచిగా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇట్లా మనకు నచ్చినట్టుగా దోశలు చేసేసుకోవచ్చు. పొడితో కానీ, పచ్చడితో కానీ తిన్నా, ఎట్లా తిన్నా బాగుంటుంది అనమాట. వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.